यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశం నవమ సముద్వాసము. నమస్తే ఆచార్య. సర్వే నమస్తే. 217వ పుటలో చూడండి. ప్రశ్న: శరీరము లేక సాంసారిక భోగములను అనుభవించే జాలనట్లు ముక్తిలో శరీరము లేక ఆనందము ఎట్లు అనుభవించును. ఇదే కదా ప్రభాకర్ గారు? అయిపోయింది ఆచార్య. ఇది స్వర్గ నరకములో తీసుకోవాలి. ముక్తి యందు జీవాత్మ నిర్మల మగుట పూర్ణ జ్ఞాని అగును. ఓం నమస్తే ఆచార్య. పేజీ నెంబర్ చెప్పండి ఆచార్య. 217. ముక్తి యందు జీవాత్మ నిర్మల మగుట పూర్ణ జ్ఞాని అగును. కావున అతనికి సర్వ సన్నిహిత పదార్థముల జ్ఞానము యథారీతిని కలుగును. ప్రభాకర్ గారు మైక్ బంద్ పెట్టండి. రాజమణమ్మ గారు మైక్ బంద్ చేయండి. ముక్తి పొందినప్పుడు జీవాత్మ యొక్క ఉద్విగ్నతలు, అసంతృప్తి, సంతృప్తి అనేటువంటి ఉద్విగ్నతలన్నీ, ఆందోళనలన్నీ నిర్మలమవుతుంటాయి. వర్షా ఋతువులో వరదలతో కొట్టుకొస్తున్నటువంటి దుమ్ము ధూళి అంతా నిర్మలమైనప్పుడు, కింద కూర్చున్నప్పుడు మట్టి అంతా కిందికి పోయి నీళ్లు స్వచ్ఛంగా కనిపిస్తుంటాయి. ఆ విధంగా జీవాత్మ యొక్క చంచలత్వం పోయి కేవలం నిర్మలముగా శుద్ధ ఆత్మతత్వముగా ఉన్నందువల్ల పూర్ణ జ్ఞాని అనబడను. ఈ పూర్ణ జ్ఞాని అనేటువంటిది మనము నేర్చుకునేటువంటి జ్ఞానములో పూర్ణ జ్ఞానత్వం కాదు, ఆత్మ స్థిత బుద్ధం. ఆత్మ తన ఉనికిలో ఉండును. ఈ నేర్పించుకున్నటువంటి జ్ఞానం అంతా విడిచిపెట్టబడుతుంది. ఈ జ్ఞానం తొలగిపోతేనే, ఈ జ్ఞానం కనుమరుగైతేనే, ఇది తిన్నది అరిగితేనే మళ్ళీ తినడం, తాగినటువంటి దాహం దప్పికతోటి మళ్ళీ నోరు తడారిపోతేనే మళ్ళీ నీళ్లు తాగడం, యజ్ఞం చేయక చాలాసేపు అయింది, యజ్ఞం చేయాలి, సంధ్య చేసుకోవాలి అనేటువంటిది వెలితిని పూర్ణం చేసుకోవడానికి లభించినటువంటి జ్ఞానము కాకుండా ఈ జ్ఞానం విడిచిపెట్టాల్సి వస్తుంటది, వదిలిపోతుంటది, తొలగిపోతుంటది. కాబట్టి పూర్ణ జ్ఞాని ముక్తిలో గనక ఉన్నట్టయితే ముక్తి నుంచి తిరిగి రావాల్సినటువంటి అవకాశం ఎక్కడిది? ముక్తి నుండి వస్తున్నటువంటి ఆత్మ ఈ తప్పుడు పనులు ఎందుకు చేయడం జరుగుతుంది? కళ్ళ దృష్టిని పోగొట్టుకోవడం, చెవుల వినికిడి పోగొట్టుకోవడం, మాట్లాడే సామర్థ్యాన్ని పోగొట్టుకోవడం, కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం, తల్లిదండ్రిని పోగొట్టుకోవడం, ఇటువంటి ఈ శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నాడు అనేది చాలా లోతుగా ఆలోచించాలి. అప్పుడే తెలుస్తుంది. అతనికి సర్వ సన్నిహిత పదార్థముల జ్ఞానం యథారీతిని కలుగును. దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి పదార్థముల యొక్క జ్ఞానం యథారీతిని, ముందు సంస్కారాలు ఉన్నాయి కదా, ఇప్పుడు కలబడడం ఏంటి అంటే కళ అనేటువంటిది
పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేయడం. ఇప్పుడు ఉదాహరణకు ఉపవాసముతోటి అన్నపానీయాలు తీసుకోవాలన్నా తీసుకోలేనటువంటి వ్యక్తుల మధ్య ఆ స్థితిలో ఉన్నప్పుడు పేగులు పెలబెలమాడుతుంటాయి, పేగులు అరుస్తుంటాయి. కానీ అక్కడ వ్రతము దీక్ష అందరూ చూస్తున్నారు, మరి అందరూ గొప్పగా అనుకుంటారు మనం వ్రతం తోటి నిష్టగా ఉంటామని చెప్పేసి. కానీ తింటే వాళ్ళంతా చూస్తున్నారని చెప్పేసి తినకుండా పేగులు మార్చుకుంటూ ఉంటే అలసిపోయి నిద్రపోతే నిద్రలో పంచభక్ష పరమాన్నాలు లభించినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తింటున్నట్టుగా కళలు వస్తుంటాయి. కళ అనేటువంటిది మనం ఏదైతే తలుసుకుంటామో అది మాత్రమే చూపిస్తుంది, అంతకు మించి ఇంకేమీ రాదు. అందుకని ఈ యొక్క ఇక్కడ కర్మ ఫలితాన్ని బట్టి కూడా కర్మను బట్టి కూడా ఫలితం ఉంటుంది కదా సార్. అక్కడ మనం ఎంత కర్మ అయితే చేసినామో దాని తగ్గట్టు ఫలితం. అక్కడ ముక్తి అయిపోయింది కాబట్టి ముక్తి నుంచి వస్తున్నప్పుడు అజ్ఞానిగానే ఉంటాడు కాబట్టి తిరిగి ఆ కర్మలు చేయడు కదా సార్. ఇప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు పుణ్యము పురుషార్థము అని చెప్పేసి వీళ్ళెందుకు అన్నిట్లలో తమను తాము కట్టుదిట్టంగా ఉంచుకుంటున్నారు, నియంత్రణలో ఉంచుకుంటున్నారు. తప్పులు చేసేవారు, తాగేవాళ్ళు, తినేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, దేశద్రోహం, దొంగతనం చేసేటువంటి వాళ్ళు స్వేచ్ఛగా ఎందుకోసం చేస్తున్నారు? వాళ్ళకున్న స్వేచ్ఛ వీళ్ళకి ఎందుకు లేదు? ఉప్పు ఎక్కువ ఎందుకు తినకూడదు? చేయటం సరైనది కాదు అని గ్రహించడం వల్ల. వాళ్ళు గ్రహించారు, వీళ్ళు గ్రహించలేదు అసలు. అంటే గ్రహించిన వారికి జ్ఞానోదయమైందా? గ్రహించని వారికి జ్ఞానోదయమైందా? గ్రహించిన వారికే జ్ఞానం లభించింది అయింది కదా. అంటే ఇది వరకు గ్రహించకుండా తప్పులు చేశారు కాబట్టి అనుభవంతో ఇప్పుడు గ్రహిస్తున్నారు, ఇప్పుడు తప్పులు చేయట్లేదు, అంతేనా? అవునాచార్య గారు. మరి అంతే అయినప్పుడు అది లేదు కదా. ఇక్కడ కర్మ సిద్ధాంతం నడుస్తలేదు. కర్మ పరిణామాన్ని అనుభవించేటప్పుడు గత స్మృతులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? సన్నిహిత పదార్థములు ఏవైతే దేహంతో ఉన్నప్పుడు ఏ పదార్థాలైతే సన్నిహితంగా ఉన్నటువంటి వాటితోటి పరిచయమై తాను జీవితం గడిపాడో ఇప్పుడు అటువంటి పదార్థాలు దగ్గరలో అందుబాటులో ఉన్నప్పుడు వాటి పదార్థ జ్ఞానం యథారీతి కలుగుతుంది. ఆ విషయం చెప్తున్నాడు. ఇక్కడ కర్మఫలం కాదు, పదార్థాన్ని వినియోగించుకోవడం. బట్టలు ఉన్నాయి వేసుకోవాలి, చెప్పులు ఉన్నాయి వేసుకోవాలి, భోజనం ఉన్నది తినాలి, మంచం ఉన్నది పడుకోవాలి. ఈ రకంగా పదార్థాలను వినియోగించుకునేటువంటి విషయం ఇక్కడ. సుఖ విశేషమే స్వర్గం. ఈ సుఖ విశేషము స్వర్గము అనేటువంటిది ఏం చెప్తున్నారు అంటే ఒక స్థాన విశేషము కాదు, సుఖ విశేషము. రాజమణమ్మ గారు జాగ్రత్తగా వినండి, పుష్పమ్మ గారు. సుఖ విశేషము, స్థాన విశేషం. స్వర్గము, లోకము, వైకుంఠము, 7వ ఆకాశం అని ఒకరు, 4వ ఆకాశం అని మరికొందరు, ఇంకెక్కడో స్థాన విశేషాన్ని వాళ్ళు కల్పించుకుంటున్నారు. కానీ ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే సుఖ విశేషమే స్వర్గం. విషయ తృష్ణయందు చిక్కుబడి దుఃఖ విశేషమును అనుభవించుటయే నరకమనబడును. విషయ తృష్ణ అంటే ఇది కావాలి, అది కావాలి అనేటువంటి దాన్ని తృష్ణ అంటారు. విషయం అంటే ప్రత్యేకం, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఆ విషయం కావాలి, ఈ విషయం కావాలి, కామవాసన కావాలి, ఈ పదార్థం కావాలనేది దాని ఆతృతలో పడి అది దొరకనందువల్ల దుఃఖ విశేషం, ఆ పదార్థం వల్ల కలిగేటువంటి ఆ పదార్థం దొరకనందువల్ల దుఃఖ విశేషమును అనుభవించుటయే నరకము అనబడును. సుఖమునకు స్వహ అని పేరు. స్వహ సుఖం గచ్చతి యస్మిన్ స స్వర్గ. స్వహ అంటే తన
అభీష్టం ఎందులో ఉందో, తన మనస్సు ఎందులో రంజింపు రంజి రమణిస్తుంటుంటదో, ఎందులో లీనమై ఉంటుంటదో, ఎందులో తల్లీనమై ఉంటుంటదో, స్వసుఖం గచ్చతి యస్మిన్ స స్వర్గ. అంటే దొంగతనం చేసే వారికి ఆ దొంగతనంలో, వ్యభిచారం చేసే వారికి వ్యభిచారంలో, మరియు పుణ్యం చేసేవారికి పుణ్యంలో, అది శ్రమదానం చేసేవారికి శ్రమదానంలో, ఎవరికి ఎందులో ఉంటే అదియే వారికి స్వర్గం. అతో విపరీతో దుఃఖ భోగో యస్మిన్ స నరక. ఇది అందుకు భిన్నమైనటువంటిది. ఏదైతే ఇష్టం లేనిదో, ఏదైతే అందటం లేదో. నక్క కథ తెలుసు కదా, ఆకలేస్తుంది, అటు ఇటు వెతికి చూస్తే ఎక్కడ ఏమి దొరకకపోయేసరికి పైకి చూస్తే అంగూరు చెట్టుకు అంగూరు పండ్లు ఇట్లా గుత్తులుగా కనబడుతున్నాయి. అబ్బో, ఎంత ఉత్సాహం వేసింది అని అంటే చాలా తృప్తి కలిగింది. ఇది తిని ఆకలి తీర్చుకుంటానని చెప్పేసి ఎగిరింది. ఎగిరితే ఎంత ఎగిరినా కూడా కొంత దూరంగానే ఉండిపోతుంది, అందుకోలేకపోతుంది. ఎగిరి అలసిపోయి మనసు చంపుకొని ఏమంటుందంటే, ఈ అంగూరు పండ్లు అన్ని పుల్లగా ఉంటాయి, అవి తింటే వాంతికి వస్తుంది, వద్దు. ఈ రకంగా అందనేది దుఃఖం, ఆత్మను చంపుకోవడం. మళ్ళీ ఏదైనా పదార్థం మితిమీరి తింటే, ఉప్పు ఎక్కువ తింటే బీపీ పెరగడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా శృతి మించినప్పుడు. పదార్థంతోటే సుఖము, పదార్థంతోటే దుఃఖము. ఏదైతే అనుకూలంగా ఉంటుంటుందో అది సుఖము, ఏదైతే విపరీతంగా ఉంటుంటుందో అది దుఃఖం. ఇది సామాన్య సాంసారిక సుఖము, సామాన్య స్వర్గము. ఓమాచార్య గారు ఇక్కడ సుఖము అనేది స్వర్గము ప్లస్ దుఃఖం అనేది నరకము అని అంటున్నాడు. ఈ ఇంద్రియాలకు అనుకూలమైతే సుఖము, ఇంద్రియాలకు ప్రతికూలమైతే దుఃఖం కదా ఆచార్య. కానీ ఇక్కడ మరి స్వర్గము నరకము అనేది ఎందుకు ఉపయోగించాడు ఆచార్య గారు? ఇప్పుడు ఇది ఫోన్ మాట్లాడడానికి, ఆన్లైన్ తరగతి వినడానికి సిగ్నల్ రావడము, వైఫై సిగ్నల్ రావడము రాకపోవడము, మొబైల్లో డాటా ఉండడము ఉండకపోవడము, మొబైల్కు ఇష్టమా, వినియోగించేటువంటి వారికి ఇష్టమా? ఎవరికి సువిధాజనకంగా ఉంటుంది? యంత్రానికా, వ్యక్తిగా? వ్యక్తికే ఆచార్య గారు. మరి మీరు ఇంద్రియాల గురించి మాట్లాడుతున్నారు. ఇంద్రియాలకు కాదు, ఇంద్రియాలు జడం, ఇంద్రియాలు పరికరాలు, అవి నావి, నా కోసం, దేవుడు నాకు కాలక్షేపం కోసం ఇచ్చినటువంటివి. ఇప్పుడు ఇంద్రియాతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటిది స్వర్గము, సుఖము అనుభవించడం. ఇది సామాన్య సాంసారిక సుఖము, సామాన్య స్వర్గం. అంటే ఇక్కడ వ్యత్యాసం చూపిస్తున్నాడు చూడండి. ఎవరికైతే ఎందులో ఇష్టం ఉంటుంటుందో, ఎవరికైతే ఎందులో అభిరుచి ఉంటుంటుందో అందులో వారిని రమింపజేయడం ఇది సాంసారిక సుఖము, ప్రాపంచిక సుఖము, సామాన్య స్వర్గం. పరమేశ్వర ప్రాప్తి వలన కలుగు ఆనందము విశేష స్వర్గము అనబడును. విశేష స్వర్గము కావాలి అని అంటే ఇంద్రియాతీతంగా, దేహాతీతంగా, జన్మాతీతంగా ఆలోచించి ఈశ్వరానుభూతిని పొందడం పరమ విశేష స్వర్గం. ఇంద్రియాలతో పొందడం, దేహంతో పొందడం, పదార్థాలతోటి, వాహనాలతోటి పొందేటువంటిది దైహిక సుఖము, ప్రాపంచిక సుఖము. ఈ సాంసారిక సుఖమని హిందీలో అంటారు, దానిని ప్రాపంచికమని. ఈ సాంసారికం అని అంటే తెలుగులో వేరే అర్థం వస్తుంటది. భార్యాభర్తల సహజీవనము అర్థం వస్తుంటది సాంసారికం అంటే. హిందీలో ఈ సాంసారికం అన్నదానికి ప్రాపంచికం,
మనం ప్రపంచం అంటుంటాం కదా, ఆ ప్రాపంచిక వ్యవహారం. సర్వజీవులు స్వభావంతో సుఖప్రాప్తిని కోరుచుందురు. ఏ జీవి అయినను సరే, ఈగ, దోమ, పేను ఏదైనాను సరే ప్రతిదీ తన సుఖము కోరుతుంటాడు. మరియు దుఃఖ వియోగమును వాంఛింతురు. దుఃఖం నుంచి వైదొలగాలని, దుఃఖానికి దూరంగా ఉండాలని, సుఖమే ఎక్కువ కలగాలని కోరుకుంటారు. కానీ ధర్మమును ఆచరింపనంత వరకు, పాపకర్మములు విడవనంత వరకు జీవనకు సుఖము లభింపదు. పాపకర్మలు విడవనంత వరకు జీవనకు సుఖము లభింపదు. పాపము అంటే పరపీడనం, ఇతరుల మనసు నొప్పించడం, ఇతరులకు బాధ కలిగించడం, ఈ ప్రాణులను చంపడం లాంటివి, ఇటువంటివి పాపకర్మలు. అవి విడవనంత వరకు జీవనకు సుఖము లభింపదు. దుఃఖము దూరమును కాదు. దుఃఖము దూరం అవుతుంటదా? స్వర్గము దగ్గర అవుతుంటదా? స్వర్గము దగ్గరకు కాదు, దుఃఖము దూరం కాదు. దుఃఖానికి మనమే దూరంగా ఉండాలి, సుఖానికి మనమే దగ్గరగా అవ్వాలి. మన వ్యవహారంతోటే సుఖము దుఃఖము మనకు ప్రాప్తిస్తాయి, కానీ వాటికవి మన దగ్గరికి రావు, లేవు. ఏలైనా కారణం ఉన్నంత వరకు కార్యము నశింపదు. అది ఇప్పుడు ఆరతి పాటలు పాడుతుంటారు కదా, ఓం జయ జగదీశ హరే అనే దాంట్లో చిట్ట చివరి పంక్తి ఏంటి? విషయ సుఖము, ఇది ఉన్నది కదా గేయం, ఎవరికి గుర్తులేదా? విషయ వికార వికారో పాపహరోదే. విషయ వికారము త్రెంచు పాపము క్షాళించు. అదే, ఇది పాడుతున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది, ఓంప్రకాష్ నువ్వు పురుషార్థం చేయకు, ప్రార్థన చేయవు. విషయ వికారం తొలగించు ఓ దేవుడా. ఈ ఓంప్రకాష్ చెయ్యడంట, అతను చేయదలుచుకోవట్లేదు, నువ్వే చెయ్యు. విషయ వికారం తొలగించు, పాపము క్షాళించు. నువ్వే కడిగి. ఈయన ముక్కు కారుతుంది, ఈయన ముక్కు నువ్వే తుడిసిపో దేవుడు, ఆయన తుడుచుకోడంట. క్షాళించడం అంటే గాలించడం ఉంటుంటది కదా అమ్మగారు, గాలించి రాళ్ళు తీసేవారు కదా, నీళ్ళలో బియ్యం పోసి ఇట్లా, దాన్ని క్షాళించడం అంటున్నారు. అదే మరి ఈ రకంగా ఈ పాపమును విడవదలుచుకోలేదు ఈ పాడే వ్యక్తి, నువ్వే విడిపించు. ఇతన్ని ఇంకేమని అంటే, అన్ని పాపము దుర్భావం అన్ని ఇతను ఏది విడవదలుచుకోలేదు, ఇతనితో నువ్వే విడిపించు బలవంతంగా. మరి అవును అవును అని అంటే, బలవంతంగా వదిలేసిన దాన్ని మనం తిరిగి చూడకుండా ముందుకెళ్ళిపోతుంటామా? అవకాశం దొరికినప్పుడు తొంగి చూసి మళ్ళీ పట్టుకుంటామా? బలవంతంగా మళ్ళీ తిరిగి చూసే అవకాశం ఉంటుంది అసలు. దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ప్రతి దాంట్లోకి నువ్వు వెళ్ళు, తప్పులోకి వెళ్ళు, ఒప్పులోకి వెళ్ళు, నరకంలోకి వెళ్ళు, స్వర్గంలోకి వెళ్ళు, ప్రతి దాంట్లోకి నువ్వు వెళ్ళు. నరకంలోకి వెళితేనే దుఃఖం విలువ నీకు తెలుస్తుంది, కాబట్టి నువ్వు స్వర్గం వైపు వస్తావు, సుఖం వైపు వస్తావు. నువ్వు సుఖంలోకి వెళ్ళు, సుఖాన్ని అనుభవించు, బాగా అనుభవించు. ఇక సుఖం అంటే అసహ్యం పుట్టే వరకు సుఖంలో ఉండు, ఇక తర్వాత నీకు నువ్వు చేసే పనులతోటి, ప్రతి వ్యవహారంతో నీకు దుఃఖం వస్తుంటది. ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఏంటంటే, చావు అనే నాటకం వెనుక, చావు అనే నాటకం వెనుక, పుట్టుక అనేటువంటి నాటకం వెనుక చూపిస్తున్నటువంటిది ఏంటంటే, వియోగంతో దూరం ఉన్న వారిని దగ్గరికి చేసి పుట్టిస్తున్నాడు,
దగ్గరున్నటువంటి వారిని ఎడబాపి దూరం చేస్తున్నాడు. ఇవి ఇప్పుడు అష్టచక్రే నవద్వారే అని చెప్పేసి 9 ద్వారాలతోటి వికారాలను వదిలింపజేయడం ఏంటి? దగ్గరున్నటువంటి వాటితోటి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దూరం చేయిస్తున్నాడు. దూరం ఉన్నటువంటి సంధ్య, ఉపాసన, ధ్యానము, ప్రాణాయామము, ఆత్మవిజ్ఞానము, పరమాత్మ ఈశ్వర ప్రాప్తి, సాక్షాత్కారం, జీవన్ముక్తి దూరం ఉన్నటువంటి వాటికి దగ్గర చేస్తుంది. అమ్మగారు కనపడుతుందా? సువర్చలమ్మ గారు, ప్రభాకర్ గారు, రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? వింటున్నాం ఆచార్జీ. అర్థమవుతుంది. అందుకని స్వర్గము మన దగ్గరికి రాదు, దుఃఖము మన దగ్గరికి రాదు, పాపము మన దగ్గరికి రాదు, మనమే వెళ్తుంటాము. ఇప్పుడు 218వ పుటలో చూడండి. చిన్నే మూలే వృక్షో నశ్యతి తథా పాపే క్షీణే దుఃఖం వినశ్యతి. మూలమును చిన్నం విరిచేసినప్పుడు, పీకేసినప్పుడు వృక్షము నశిస్తుంటది, చనిపోతుంటది. తథా అదే విధంగా పాపం క్షీణించినప్పుడు దుఃఖము వినశ్యతి, దుఃఖము నాశనం అవుతుంటది. మూలమును ఛేదించినప్పుడు వృక్షము నశించినట్లు పాపములు వదిలిన దుఃఖములు దూరములగును. ఇందుకు మన స్మృతి అందలి పాపపుణ్యముల బహువిధ గతిని చూడండి. మానసం మానసైవాయాముపభుంక్తే శుభాశుభం వాచా కృతం కర్మ కాయేనైవ చ కాయికం శరీరజైః కర్మ దోషైర్యాతి స్థావరతాం నరః వాచికైః పక్షి మృగతాం మానసైర్యంతర్జాతితాం యో యదైషాం గుణో దేహే సాకల్యేనాతిరిచ్యతే సా తదా తద్గుణప్రాయం తం కరోతి శరీరిణం సత్వం జ్ఞానం తమో జ్ఞానం రాగద్వేషౌ రజః స్మృతం ఏతత్ వ్యాప్తిం మదేతేషాం ఏతేషాం సర్వభూతాశ్రితం వపుః తత్ర యత్ ప్రీతి సంయుక్తం కించిదాత్మని లక్షయేత్ ప్రశాంతమివ శుద్ధాభం సత్వం తదుపధారయేత్ యత్తు దుఃఖ సమాయుక్తం అప్రీతికరమాత్మనః తదరజో అప్రతిపం విద్యాత్ సతతం హారీ దేహినాం యత్తోస్యాన్యోః సంయుక్తం అవ్యక్తం విషయాత్మకం అప్రతర్క్యమవిజ్ఞేయం తమస్తఃదుపధారయేత్ త్రయాణామపి చైతేషాం గుణానాం యః ఫలోదయః అగ్ర్యో మధ్యో జఘన్యశ్చ తం ప్రవక్ష్యామ్యశేషతః వేదాభ్యాసస్తపో జ్ఞానం శౌచమింద్రియ నిగ్రహః ధర్మక్రియాత్మచింతా చ సాత్వికం గుణలక్షణం ఆరంభారుచితా ధైర్యం అసత్కార్య పరిగ్రహం విషయోపసేవాః అజస్రం రాజసం గుణలక్షణం లోభ స్వప్నో ధృతి క్రౌర్యం నాస్తిక్యం భిన్న వృత్తితాం యాచిష్ణుతా ప్రమాదశ్చ తామసం గుణలక్షణం యత్కర్మ కృత్వా కుర్వంశ్చ కరిష్యంశ్చైవ లజ్జతి తజ్ఞేయం విదుషా సర్వం తామసం గుణలక్షణం
येनास्मिन् कर्मणा लोके ख्यातिमिच्छति पुष्कलां न च शोचत्य सम्पत्तौ तद्विज्ञेयं तु राजसं यत् सर्वेणेच्छति ज्ञातुं यन्न लज्जति नाच यन्न लज्जति चाचरन् येन तुष्यति हि चात्मस्य तत् सत्त्वगुणलक्षणं तमसो लक्षणं कामो रजसस्तत्त्व उच्यते सत्त्वस्य लक्षणं धर्म శ్రేష్టమేషాం యథోత్తరం. మనుస్మృతి 12వ అధ్యాయము 8, 9, 25 నుంచి 33, 35 నుంచి 38 శ్లోకాలు. మనుష్యుడు ఈ విధముగా ఉత్తమ, మధ్యమ, నికృష్ట స్వభావములను తెలుసుకొని ఉత్తమ స్వభావమును గ్రహించి మధ్యమ నికృష్టములను వదలవలెను. జీవుడు మంచి చెడు కర్మములను మనస్సుతో ఆచరించిన, మనస్సుతోను వాక్కుతోను చేసిన, వాక్కుతోను శరీరముతో చేసిన, శరీరముతోను అనుభవించునని నిశ్చయముగా తెలుసుకొనవలెను. ఇప్పుడు అనుభవించేటోళ్ళు ఇక్కడ ఈ విధమైనటువంటి ఉత్తమ, మధ్యమ, నికృష్ట స్వభావములను తెలుసుకొని ఏది ఉత్తమము, ఏది మధ్యమము, ఏది నికృష్టం అనేది తెలుసుకొని ఉత్తమ స్వభావమును గ్రహించి మధ్యమ నికృష్టములను వదలవలెను. ఎవరు వదలాలి? ఎవరికి ఇది వదలమని చెప్పడు? జీవుడు మంచి చెడు కర్మములను మనస్సుతో ఆచరించిన, మనస్సుతోను వాక్కుతో చేసిన, వాక్కుతోను శరీరంతో చేసిన, శరీరముతోను అనుభవించునని నిశ్చయంగా తెలుసుకొనవలెను. ఎవరు తెలుసుకోవాలి? ఎవరు అనుభవిస్తున్నారు? అడుగుతున్నారా చెప్తున్నారా? జీవాత్మ అలా నిశ్చయాత్మకంగా ఉండాలి. సువర్చనమ్మ గారు అర్థం కావట్లేదా? ఈ అంత జీవాత్మ చుట్టూ తిరుగుతున్నాయి. జీవాత్మనే గ్రహించాలి. జీవాత్మనే ఉత్తమ, మధ్యమ, నికృష్టములను గుర్తించాలి. ఉత్తమమైన దాన్ని పట్టుకోవాలి. మధ్యమ నికృష్టములను వదిలేయాలి. మరియు చెడు కర్మలను మనస్సుతో ఆలోచించడం, మనస్సుతో చేసిన, మరి వాక్కుతో చేసిన, శరీరంతో చేసిన అన్నింటితో అనుభవించేటువంటిది జీవాత్మయే, శరీరం కాదు. శరీర మాధ్యమంగా అనుభవించడం. శరీరం ఇప్పుడు ఈ వస్త్రాలను చూసి గౌరవించడం, వస్త్రాలను చూసి గౌరవించడం సమాజం ఎట్లయితే చేస్తుందో ఆ రహస్యమే ఇక్కడ విప్పి చెప్తున్నాడు అనమాట. దేహంతో జీవాత్మయే అనుభవిస్తుంటాడు. శరీరంతో దొంగతనం, వ్యభిచారం, ఉత్తములను కొట్టుట, చంపుట మున్నగు దుష్కర్మముల ఆచరించువాడు వృక్షాది స్థావర జన్మమును వాక్కుతో ఉనరించిన దుష్కర్మముల వలన పక్షి, మృగము మున్నగు వాని శరీరమును మనస్సుతో చేసిన దుష్ట కర్మముల వలన చాండాలాది శరీరమును పొందును. ఎవరైతే దొంగతనము చేస్తూ ఉంటారో వారు చండాలులు అవుతుంటారు. ఎవరైతే వ్యభిచారం చేస్తుంటారో వాళ్ళు చండాలులు అవుతుంటారు. ఎవరైతే ఉత్తమ పురుషులను కొట్టడం, హింసించడం, బాధ పెట్టడం చేస్తుంటారో వాళ్ళు చండాలులు అవుతుంటారు. చంపుతుంటారో అటువంటి దుష్కర్మములను ఆచరించేవాడు తాను చలాకీగా, హుషారుగా ఉన్నాను అని చెప్పేసి విర్రవీగితే అటువంటి వారికి వృక్షాది స్థావర జన్మమును ఇచ్చి కదలకుండా చేసి, ఆ కదలనటువంటి చెట్టుకు
రాళ్ల చేత కొట్టించి, కర్రల చేత కొట్టించి, గొడ్డలితో నరికించి, ఆ రకంగా వాక్కుతో ఉనరించిన దుష్కర్మముల వలన పక్షి, మృగము, మున్నగువాని శరీరమును, మనస్సుతో చేసిన దుష్ట కర్మముల వలన చండాలాది శరీరము పొందుడు. ఎవరు పొందుతారు? జీవాత్మనే అంటుంది. జీవాత్మ పొందుతుంది ఆచార్య. మంచిది చెడుది అంతా జీవాత్మకి. అమ్మగారు, మీరు మాట్లాడే భాష ఎలా ఉన్నది? వారు ఎలా మాట్లాడుతున్నారు? నసుకుతూ సాగదీస్తే ఏంటంటే మీరు ఇంకేదో దాస్తున్నట్టుగా మీకు అర్థం కాలేదా, లేదంటే వాళ్ళ ఎదుటి వారిని తప్పుదో పట్టిస్తున్నట్టుగా వస్తుంది. సువర్చలమ్మ గారు అర్థమవుతుందా? అటువంటి శరీరం దాల్స్తుంది కదా చర్చి. ఇప్పుడు రాజ్మానమ్మ గారు ఎట్లా మాట్లాడుతున్నారు, వారు లక్ష్మణ్ గారు ఎట్లా మాట్లాడుతున్నారు, అట్లా స్పష్టంగా రావాలి. ఎందుకు నసుకుతూ సాగదీస్తారు? భయపడద్దు. ఏది తప్పో ఒప్పో చెప్పాలి. తప్పైతే తప్పని చెప్తుంటారు, ఒప్పు అయితే ఒప్పు అని గ్రహిస్తుంటారు ఎదుటి వారు. మనం నసుగుతే ఏంటంటే ఈవిడ చెప్పదలుచుకోవట్లేదు అని ఒక అర్థం వస్తుంటది, లేదంటే ఈమెకు తెలియదని ఇంకొక అర్థం వస్తుంటుంటది, లేదంటే మనకు కావాలని తప్పుదో పట్టిస్తున్నది అనేది అర్థం వస్తుంటది. ఇన్ని రకాలుగా పట్టుకుంటున్నారా అమ్మగారు? అర్థమవుతుంది ఆచార్య. సరే, వరలక్ష్మి గారు చెప్పండి. ఈ చండాలాది శరీరమును జన్మను పొందేది ఎవరు? ఆత్మే అటువంటి శరీరం పొందుతుంది ఆచార్య. ఆత్మనే అటువంటి శరీరం వస్తుందని అర్థమైంది. ఆత్మకు శరీరం రాదు, ఆత్మ జన్మను పొందుతుంటది. ఆ జన్మంలో ఆ శరీరం లభిస్తుంటుంది. ఏ గుణము ఈ జీవుల దేహములందు అధికముగా ఉండునో అది జీవులను కనవలె చేయును. ఏ గుణము, ప్రభాకర్ గారు, ఇది ఏ గుణము ఈ జీవులు అంటే మీ జీవులు ఎవరైతే దేహధారణ చేసి ఉన్నారో మనలాంటి జీవాలు, ఆ జీవుల దేహంలో ఏ గుణము ఎక్కువగా ఉంటుందో అది జీవులను తన వలె చేయును. దీన్ని ఎవరు విప్పుతారు? ఇప్పుడు నిమ్మకాయను, చింతపండును కాదని పులుపు ఉండగలదా? చెరుకుగడను కాదని తీపి ఉండగలదా? మిరపకాయను, మిరియాలను కాదని కారం ఉండగలదా? ఉండలేదు కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ జీవుల ఎవరైతే జన్మ ఎత్తి ఉన్నారో 84 లక్షల జీవుల దేహములందు అధికముగా ఉన్నదో ఏమిటి అంటే ఏ గుణమైతే అధికంగా ఉన్నదో అది జీవులను తన వలె చేయును. యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి. తమకు సమానంగా చేసుకొని భావాలు ఎలా ఉంటే అలాగే ఫలితం ఉంటుందని అర్థం. జీవుని ఆచార్య, జీవుని తమతో సమానముగా చేసుకోను అని ఉన్నది ఆచార్య. అవును. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యద్భావం తద్భవతి అనే దాని వ్యాఖ్యానం ఇదంతా. యద్భావం తద్భవతి అంటే మనం ఎటువంటి గుణం కలిగి ఉంటే అదే స్వభావంగా మారుతుంది అనేది ఇక్కడ చెప్పకుండానే చెప్పినటువంటిది. అవునాచార్య. అందుకని దయానంద సరస్వతి హిప్నోటిజం చేస్తున్నాడు మనందరి మీద. ఏమనంటే ఉత్తమ ఆచరణ, ఉత్తముల సాంగత్యము, ఉత్తమ వేదాది సత్య విద్యలనే చదవాలి అంటే మన స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీవు నీ కర్మ అనుసారంగా ఏ జన్మతోటి ఏ కర్మ ఫలం తీసుకొని వచ్చావో అది నీకే చెల్లుబాటు. కానీ నా దగ్గర ఈ వేద సంసర్గంలో ఆర్య సమాజానికి వస్తే మాత్రం
సత్య విద్యని చదవాలి, సత్యంని గ్రహించాలి, ఉత్తములతో పాటే సాంగత్యం చెయ్యాలి, చెడును వదిలిపెట్టాలి, మంచిని గ్రహించాలి. నేర్పిస్తున్నాడా లేదా? నేర్పిస్తుండే ఆచార్య, అదే సత్యం గ్రహించి అసత్యంని విడవాలని. అందుకని ఆత్మయందు అధిక జ్ఞానము కలిగినప్పుడు సత్వగుణము, అజ్ఞానము ఉండునప్పుడు తమో గుణము, రాగద్వేషము ఉండునప్పుడు రజోగుణము అనునట్లు తెలుసుకొనవలెను. ఇప్పుడు ఎవరైతే సందేహిస్తున్నారో, ఎవరైతే జ్ఞానం, కొత్త కొత్త విషయాలు, రహస్యాలు తెలుస్తున్నాయని సంతోషించి తన్మయత్వ భావంతో పరవశించిపోతున్నారో సత్వ ప్రధానం గలవారుగా, ఎవరైతే అజ్ఞానము ఉండి ఇక్కడొకసారి అక్కడొకసారి, వీరితో ఒకసారి వారితో ఒకసారి అని ఇది ఏమంటారు తొంగు చూపులతోటి కాలం గడుపుతున్నారు వారు తమ గుణములని, రాగద్వేషంతోటి ఉండేటువంటి వారు రజోగుణముతో ఉన్నట్టుగా తెలుసుకొనగలరు. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. ఏమర్థమవుతుంది? స్థిత ప్రజ్ఞత కావాలి అనేటువంటి ఉన్న దాంట్లో సంతోషించి, స్థిత ప్రజ్ఞతగా సంతోషంగా ఉన్నప్పుడు ముఖము విప్పుకున్న ఆ పువ్వు వోలే ఎటువంటి కల్మషాలు లేకుండా సంతోషంగా ఉంటుంటారు. అదే ఈ రజోగుణంలో ఉన్నటువంటి వారికి, గాఢ నిద్రలో ఉన్నటువంటి వారిని ఒకేసారి లేపినప్పుడు వాళ్ళ ముఖ కవలికలన్నీ ఎట్లా చెదిరిపోయినట్టుగా ఉంటాయో ఆ రకంగా తయారవుతుంది రాజసికంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇక తామసికంగా ఉన్నటువంటి వాళ్ళు మనసులో ఒకటి బయట కోటి పెట్టుకొని ఉన్నదానికి స్పందించరు, లేని దాన్ని చెప్పరు. ఈ రకంగా మహా అజ్ఞానంగా ఉంటుంటారు. వారి కారణంగా తోటి వారు కూడా తప్పుడు వ్యవహారం చేస్తుంటారు. అందుకని అటువంటి వ్యవహారం నుండి ఆత్మరక్షణ చేసుకోగలరు. ప్రాకృతికములకు ఈ 3 గుణములు సమస్త పదార్థములందు వ్యాపించి ఉండును. గుర్తుకొచ్చిందా పుష్పమ్మ గారు? గుర్తుకొచ్చిందా? ఓం ప్రకాష్ చెప్తుండేవాడు కదా, ఏమని అంటే సత్వము, రజస్సు, తమస్సు ప్రతి అణువును ఇమిడి ఉన్నది కాబట్టి ఆ యొక్క ప్రకృతిలో ఒదిగినటువంటి ప్రతి పదార్థం ద్వారా స్వభావము అనేటువంటిది మన వరకు వస్తుంది. ఆ పదార్థాలతోటి స్వభావం మనకు వస్తుంది. అందుకని హింసతో కూడుకున్నటువంటి కుళ్ళినటువంటి పదార్థాలను, నికృష్టమైనటువంటి పదార్థాలను తింటే తామసికంగా ఉండడం, మరియు ఉప్పు, కారం, పులుపు, వేపుళ్ళు ఇవన్నీ చేయడం వల్ల రాజసికంగా ఉండడం, చెట్టు మీద పండినటువంటి పండ్లు స్వచ్ఛముగా ఎరువులు, కృత్రిమ ఎరువులు లేకుండా పండించినటువంటి పంటను స్వచ్ఛముగా తాజాగా తిన్నటువంటి వారు సాత్వికంగాను ఉంటుంటారు. పదార్థ సంయోగంతో ఇది ప్రకృతి నుండి వస్తుంటది. స్వభావం అనేది మన లోపల. మనం ఎటువంటి వస్తువులను వాడుకుంటున్నాము, ఎటువంటి వ్యక్తులతో ఉంటున్నాము అనేటువంటిది మన ప్రవర్తనతోటి తెలిసిపోతుంది. అందుకని వ్యక్తుల దగ్గరే స్వభావం ఉండదు, పదార్థముల ద్వారా, ప్రకృతి ద్వారా వస్తుంటుంటారు. అది కాబట్టి ప్రకృతికి దగ్గరగా ఉంటే మనము సహజంగా ఉండగలుగుతాం ఆచార్య, అంతేనా? ఇక్కడ అసలైన రహస్యం ఏంటంటే ప్రకృతికి దగ్గరగా ఉండొద్దు. ప్రకృతికి దగ్గరగా ఉంటే ఏంటంటే మనకు తెలియకుండానే మనం ఇంకొకరికి బానిస అవుతాం. మనం ఎలా ఉండాలి అని అంటే సాక్షిభూతంగా ఉండాలి. ఈ ప్రకృతి నా కోసం, నాకు వినియోగం అవుతుంది, నేను దీనిని వినియోగించుకుంటున్నాను అని అంటే నేను ప్రకృతికి అతీతంగా ఉన్నటువంటి చైతన్య శుద్ధ ఆత్మగా తెలుసుకుంటాం.
ఎప్పుడైతే కర్మలు అంటే అజ్ఞానం దూరంగా ఉండడం ఆచార్య. దూరంగా ఉండదు అమ్మగారు, దూరంగా ఉండకూడదు. ఆ, దగ్గరగా ఉన్నా కూడా దూరంగా ఉండాలి. అవును. ఇప్పుడు ఓం ప్రకాష్ గురించి ఏంటంటే గురుకులం నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక్కరిద్దరు చెప్పారు. ఏమనేవారంటే ఇంటిలో కూడా ఇంట్లో ఉన్నప్పుడు సహోదరులు కూడా అట్లే అనేవారు. ఏంటంటే ఎవరితోటి కలవవు, ఎవరిని వదలవు. వెలిగిందా? అంటే కలవక ఉండడము, కలిసి ఉండడం. ఎవరిని వదలవు, ఎవరితో కలవవు. అంటే అందరు కావాలి కానీ వాళ్ళకు దూరం ఉండొద్దు. ఎవరితో ఎవరిని కలవవు, ఎవరిని వదలవు. ఉండే సహజత్వం అదే కదా. ఎవరితో ఎంత వ్యవహారం చేయాలో, ఎంత ఉండాలో అంతవరకే. నీ పైత్యం నీది, నీ పైత్యం నా పైత్యం నాది. వెలగలేదా ప్రభాకర్ గారు? అట్లే ఉండాలి కదా చర్చి. సొసైటీలో లేకుండా ఉండడం అనేది ఒకటి అర్థం వస్తుంది. మరి అందరితో కాదు కదా ఆచార్య, అట్లా అందరితో కలిసి తిరగమని అర్థం ఒకటి వస్తుంది. హావభావాలు వేరు, మన హావభావాలు వేరు. వాళ్ళు అలాగనుకుంటారా చర్చి? ఆగండి అమ్మగారు, లక్ష్మి గారు ఆగండి. వారు ప్రభాకర్ గారు ఇబ్బంది పడుతున్నారు, ఇద్దరిద్దరు చెప్పేసరికి వారి అభిప్రాయం బయటకు వస్తుంది. చెప్పండి ప్రభాకర్ గారు. అంటే అక్కడ విషయం ఏంటంటే మనుషుల్లో కలిసి తిరగనట్టే ఉంటున్నావు, కానీ అందరి యొక్క స్వభావాలు గుర్తుంచుకుంటున్నావు, వారిని ఎవరిని వదులుతలేవు అనేది ఒక విషయం. అంటే ఇప్పుడు భగవంతుడు ఏంటంటే నువ్వు కుటుంబంలో పుట్టాలి, కుటుంబంలో వాళ్ళతోటి వ్యవహారం చేయాలని అన్నాడు కదా. అంతే. అన్నప్పుడు వాళ్ళ మధ్యలోనే అందరితోటి ఉంటున్నావు, అందరితోటే కలిసినట్టు ఉంటున్నావు, కానీ ఎవరితో కలవవు, ఎవరిని వదలవు. అంటున్నట్టు దగ్గర ఉన్నట్టే ఉంది, కానీ దగ్గర ఉండేది లేదు, అట్లనే దూరంగా ఉండేది లేదు. ప్రతి విషయాన్ని ఇప్పుడు అతి సర్వత్ర వర్జయేత్ అనేది దీనికి వ్యాఖ్యానం అన్నమాట. అంటే శృతి మించకూడదు దేంట్లో. ఏదైతే దీని అర్థం ఏంటంటే అంటి అంటనట్టు ఉండడం అని. ఇది అంటి అంటనట్టుగా ఉండాలి ఉండడం. ఇప్పుడు మనం ఎప్పుడైనా దూరం పోయినా మన పట్ల వాళ్ళకు దుఃఖం ఉండదు, వాళ్ళు మనల్ని దూరం కొట్టినా మనకు దుఃఖం ఉండదు. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? భాగ్యలక్ష్మమ్మ గారు అర్థమవుతుంది ఆచార్య. తన పని తనేదో చేసుకుంటూ పోవడం. కానీ అందరు ఉండలే ఆచార్య అట్లా. ఇప్పుడు దేవుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ద్వా సుపర్ణ సయుజ సకాయ సమానం వృక్షం పరిశస్సు జాత తయోరన్య పిప్పలం స్వాదివత్య నా అశ్నన్ అన్యో స్థితి. నువ్వు సాక్షిభూతంగా ఉండు, ఎవరితోటి బాగా అంటుకోకు, బాగా ప్రేమ పెంచుకోకు, ఎవరిని ఎక్కువగా ద్వేషించిన వాళ్ళతోటి మన అవసరం వచ్చినప్పుడు ఎవరు మనకు సహకరించరు, బాధపడాల్సి వస్తుంది మనం ఒక్కరమే. ఇక బాగా ప్రేమతోటి వాళ్ళనే అంటుకొని ఉంటే వాళ్ళు దూరం కొట్టినప్పుడు మనం తట్టుకోలేము, వాళ్ళకు వేరుగా మనం ఉండలేము. అవునా? ఇంతే తేడా. అందుకని సమయం చాలా అయింది ఆచార్య. అదే సమయం అయింది, అందుకని చెప్తున్నాను. సరే, అర్థం కాకపోతే మళ్ళీ రేపు అడగండి, ఆలోచించండి. ఓం నమస్తే. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్యార్థ ప్రకాశం నవమ సముల్లాసం నుండి మనం ఈ స్వర్గ నరకములు అనే ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నాం. సుఖ విశేషమే స్వర్గము, పరమేశ్వర ప్రవృత్తి వలన కలిగి ఆనందం విశేష స్వర్గం అనబడుతుందని, దుఃఖ విశేషము అనుభవించే
మ్యూట్ లో ఉన్నారు. ప్రభాకర్ గారు మైక్ ఆన్ చేయండి. స్వర్గ నరకములు అనే విషయాలను ఈరోజు తెలుసుకున్నాం. సుఖ విశేషము స్వర్గం అని, పరమేశ్వర ప్రాప్తి వలన కలుగు ఆనందము విశేష స్వర్గం అనబడుతుందని, దుఃఖ విశేషము అనుభవించుటే నరకం అని, ఇలాంటి స్వర్గ నరకం అంటే అర్థం ఈరోజు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. సుఖానికి మనమే దగ్గర అవ్వాలి, దుఃఖానికి మనమే దూరంగా ఉండాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాం. సత్వరజ తమో గుణములు ప్రభావం వల్లనే మానవుని స్వభావం ఉంటుందనే విషయాన్ని కూడా, ఇలాంటి ఎన్నో విషయాలు ఇంకా అత్యంత లోతైన విషయాలు అవగాహన చేసుకున్నాం, కొత్త విషయాలు నేర్చుకున్నాం ఈ ఎపిసోడ్ ద్వారా. కాబట్టి ఈ ఎపిసోడ్ను మనం అందరికీ లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలని కోరుచున్నాను. ఈ విషయాలన్నీ ఎన్నో ముఖ్యమైనవి ఉన్నాయి కాబట్టి మరొకసారి విని ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో ప్రశ్న రూపంలో రాసి సందేహం నివృత్తి చేసుకొని జ్ఞానాన్ని పెంచుకోవాలని మనవి. ఈ విషయాలన్నీ మనకు అత్యంత ఎన్నో ఉదాహరణలతో సరళంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య భీమరావు గారు చేయిస్తారు. ఇవాళ రానట్టున్నారు భీమరావు గారు. భీమరావు గారు లేని పక్షంలో వచ్చారా చాచి? వచ్చారు, వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారు? భీమరావు గారు ఉన్నారా? ఉన్నారండి, అయితే మైక్ ఆన్ చేయలేదు. నాకైతే కనిపిస్తలేరు. మరి మీకు ఎక్కడున్నారు? ఉన్నారు ఆచార్యుడు. వారు లేని పక్షంలో ఇంకెవరైనా సంధ్య చేయించాలని మనం. గాయత్రి గారు ఉన్నారు, వెళ్ళిపోయారు. రాజమనమ్మ నేను గారు చేస్తానండి. చేయించండి. ఓం 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 అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపితానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిశ్రవంతు నాః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భుః పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విద్ధాత్ తపసోధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశే. ఓం సూర్యాచంద్రమసౌ దాతాయత పూర్వమకల్పయతు ద్రివించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిశ్రవంతు నాః. మనసా పరిక్రమా మంత్రములు.
ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీరక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృతాకు రక్షితా నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఈశుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా ఓం ధ్రువాదిదిగ్గు రధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుద ఇషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః ఓం ఊర్ధ్వాదిగ్గు బృహస్పతిరధిపతి శీత్రో రక్షితా వర్షమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఈశుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహతి వేదసనః పర్షదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం ధృతాదగ్నిః ఓం ఉదత్తం జాతవేదసం దేవం వహంతి కేతవాదృశే విశ్వాయ సూర్యం ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షురుమిత్రస్య వర్ణస్యాగ్నే అపరద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తసుషచ్చ ఓం ఉదత్తం జాతవేదసం దేవం వహంతి కేతవాదృశే విశ్వాయ సూర్యం ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం ఓం తచ్చక్షుర్దేవైదం పురస్తాచ్చక్రముచ్చరతు పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం ప్రభ్రవామ శరదశతం అదీనామ శ్యామ శరదశతం భూయచ్చ శరదాశతాత్ ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీఠయే శంయోరవిశ్రవంతు నః గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ హే ఈశ్వర దయానిధే భగవత్కృపాయ అనేనాజపోపాసనాది ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః ఓ పరమేశ్వర నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షముచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిశ్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదములు రాజమాన్య శాంతి పాఠం. ఓం దిహో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య మహోదయ. నమః సర్వేభ్యః.
ఓం ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమస్తే అమ్మా.